హాయ్! హలో! నమస్తే. నా పేరు నరేష్. నరేష్ టాక్స్ అనే ఈ ఛానల్ కొత్తగా ప్రారంభిస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా రాజకీయం, సామాజిక సంక్షేమ పథకాల గురించి విశ్లేషణ చేసి జెన్యూన్ అప్డేట్స్ చెప్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇచ్చి వీడియో చూడండి. కామెంట్ చేయండి. మరి ఈరోజు టాపిక్ వస్తే ఈ డిజిటల్ కార్డ్స్ సర్వేలు అయితే ప్రారంభించారు. పైలట్ సర్వే కింద కొన్ని ఊర్లు, కొన్ని నియోజకవర్గానికి ఒక గ్రామీణ ప్రాంతం ఒకటి, పట్టణ ప్రాంతం ఒకటి సర్వేలు చేసిర్రు. అది 3 రోజుల్లో కంప్లీట్ చేస్తారంట. అది అది సక్సెస్ చేసి అది సక్సెస్ అయితే తర్వాత రాష్ట్రమంతా సర్వేస్ చేస్తారంట. మరి ఆ సక్సెస్ అంటే ఏందో క్లారిటీ లేదు. మరి మన డీటెయిల్స్ అని దాంట్లో పొందుపరుస్తారంట. మరి సంక్షేమ పథకాల అర్హులు ఎవరు కాదు అనేది బానే ఉంది. కానీ అది అమలు ఎప్పుడు జేస్తారు? సర్వేస్ అయితే రాష్ట్రమంతా సర్వే ఎప్పుడు చేస్తారు? అంత లోపట మరి ఇప్పుడు రెగ్యులర్‌గా వచ్చే పెన్షన్స్ కూడా ఆపేసుడు. ఈ నెల పెన్షన్ ఇయలేదు. మరి దసరాకిస్తా దసరా నుంచి ప్రారంభిస్తున్న ఇందిరమ్మ ఇల్లు అది క్యాన్సెల్ అయినట్టేనా? ఇంకా ఇచ్చే ఛాన్స్ అయితే లేదు. నెక్స్ట్ రైతు భరోసా దసరా నుంచి ఇస్తా అన్నారు. అది గూడా లేనట్టే ఇప్పుడు. అది గూడా ఎగ్గొట్టేసినట్టే. కొత్తగా 7,500 ఇస్తా అన్నది 15,000 ఇస్తన్నారు ఎకరానికి, సంవత్సరానికి. అది గాకుండా పాత ప్రకారంగా కూడా ఇయలేదు. లాస్ట్ టైమ్ గూడా ఎగ్గొట్టేసిర్రు. ఈసారి గూడా ఎగ్గొట్టేసినట్టే. ఈసారి లేదు. ఇక మరి డిజిటల్ సర్వే అనే ఈ దీని ద్వారా ఆహ్, ఈ పథకాలన్నీ గూడా క్యాన్సెల్ చేసేస్తున్నాడు. మరి కనీసం పెన్షన్ గూడా ఇయలేదు. మరి ఇట్లాంటి అనుమానాలు ప్రజల్లో ఇట్లాంటి డౌట్స్ ఉన్నాయి. మరి దీనికి క్లారిటీ లేదు. మరి రాష్ట్రమంతా సర్వేలు ఎప్పుడు జరుగుతాయి? ఎప్పుడు అమలైతది? ఇదంతా అమలు కావాలంటే ఎంత టైం పడతది? 1 ఇయర్ పడుతుందా? 2 ఇయరా? 2 మంత్సా? అనేది కూడా క్లారిటీ లేదు. మరి దీంట్లో అమలు చేసింది ఒకటే లేడీస్‌కి బస్ చార్జ్ లేకుండా ఒకటే అమలు జరిగింది. మిగతాయి అన్నీ కూడా అక్కడక్కడ పెండింగ్ ఉన్నాయి. కరెంట్ బిల్లు గాని, మిగతాయి గ్యాస్ గాని కొన్ని అన్నీ సగం సగమే అయినట్టుంది. అన్నీ కూడా కంప్లీట్ కాలేదు. మరి రుణమాఫీ చేసి దాంట్లో కూడా కంప్లీట్ చేయలేదు. దాని ప్లేస్‌లో దీన్నైతే ఎగ్గొట్టేసిండ్రు రైతు బంధు. 2 సార్లు ఈసారి ఇస్తన్నారు. ఈసారి ఇందిరమ్మ ఇల్లు అయితే లాస్ట్ జనవరిలో స్టార్ట్ చేసిండు. జనవరి తర్వాత ఎలక్షన్స్ కోడ్ అన్నారు. అదన్నారు. తర్వాత రైతు బంధు కోసం కమిటీలేసిర్రు. 10 ఎకరాల వరకా, 5 ఎకరాల వరకా అని కమిటీలేసిర్రు. అది చెప్పిర్రు. కానీ మంత్రులు ఒకటి మాట్లాడతారు. మళ్ళీ సీఎం ఒకటి మాట్లాడతాడు. వీళ్ళ మంత్రులంతా ఒకటి మాట్లాడతారు. ఆ పొంగులేటి అయితే ఒక్క మాట 4, 5 సార్లు మాట్లాడిండు. ఒక్కసారి కూడా కరెక్ట్ కాలే. ఒక్క డెసిషన్ కూడా కరెక్ట్ కాలే. ఇప్పుడు మరి డిజిటల్ సర్వేదన్నా సక్సెస్ చేస్తారా? ఎంత తొందరగా చేస్తారా? అనేది అన్ని అనుమానాలు, అన్ని డౌట్స్ ఉన్నాయి ప్రజలలో. మరి చూడాలి. మరి లాస్ట్ టైమ్ మరి ఇవి ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుర్రు. అవన్నీ చెత్తకుండీలో పాడేసినట్టే. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేనట్టే గదా! అట్లా అవి గూడా అన్నీ పోయినట్టే. మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెట్టిండు గదా! సర్వే ఈ డేటా కలెక్ట్ చేస్తున్నాడు గదా! మరి ఈ డేటా ద్వారా మరి ఎంతవరకు లాభమా? ఎంతవరకు ప్రజలకు ఇబ్బంది పడుతుందా? అసలు ఎప్పుడు అమలైతుంది? ఎంత టైం పడుతుంది? దీనివల్ల అన్నీ పెండింగ్ పడిపోయినాయి. రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త పెన్షన్‌లు అయితే ఊసే లేదు దాని గురించి. పాత పెన్షన్‌లు అయితే రెగ్యులర్‌గా పడతనే లేవు. ఇలాంటి అన్ని డౌట్లున్నాయి. మరి ఇవన్నీ అమల్లో ఎప్పుడు చేస్తారనేది డౌట్స్ ఉన్నాయి. మరి ఇలాంటి అప్డేట్స్ ఏవున్నా గూడా ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ సర్వే గురించి ఎట్లాంటి అప్డేట్ ఉన్నా ఈ ఛానల్ ద్వారా నేను చెప్తాను. ఇంకా ఎట్లాంటి పొలిటికల్ న్యూస్ అన్నీ గూడా చెప్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇయ్యండి. కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.